ఈ వీడియో అయితే స్పెషల్‌గా వీడియో ఎండ్ వరకైతే చూసేయండి. ఎందుకంటే నేను నిజంగా మహావిష్ణువునే చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. అస్సలు ఫోర్స్ కొట్టట్లేదు. నిజంగా అంటే దేవుడినేం తీసుకొచ్చి చూపియను. విగ్రహాన్ని చూపిద్దాం అనుకుంటున్నాను. 108 అడుగుల మహావిష్ణువు విగ్రహాన్ని చూపిస్తాను. ఇది బెంగుళూరులో ఇజిపురాలో ఉంది అనమాట. సో ఎక్కడుంది? ఎలా వెళ్ళాలి? అంత స్టోరీ అంతా తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకైతే చూసేయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టోరీ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలో కూడా చెప్తాను. ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళండి ఇటు సైడ్ అయితే. నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. ఫస్ట్ అయితే ఎలా వెళ్ళాలో చెప్తా. బీటీఎం లేఅవుట్ నుంచి అయితే మాకైతే పక్కనే 4 కిలోమీటర్స్ అండ్ హెచ్ఎస్ఆర్ లేఅవుట్, బీటీఎం, సిల్క్ బోర్డ్ ఇక్కడ అంతా దగ్గరే ఉంటుంది. సో ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళండి. మనకు దేవుడు ఇలా విగ్రహ రూపంలో కనిపిస్తున్నాడు కదా! లేదు. మనం అక్కడికి వెళ్తే నిజంగా మనం మన కళ్ళతో నిజమైన దేవుడిని చూసామా? నిజంగా దేవుడు ప్రత్యక్షమయ్యాడా అనిపిస్తది. అది నిజంగా నేను చెప్పడం కాదు. చూస్తేనే అర్థమవుతుందనమాట. ఎవరికైనా మేబీ ఇక్కడుండి వీలున్న వాళ్ళు మాత్రం చూడండి. మీకే అర్థమవుతుంది. అసలు దీని స్టోరీ ఏంటంటే డాక్టర్ సదానంద్ గారు ఆయనకి ఇది 2010లో కట్టాలని ఒక ఐడియా. ఇది ఎక్కడ ఉంది అంటే మనకి ఈజిపురాలో కోదండరామస్వామి టెంపుల్‌లో ఉందనమాట. ఈ కోదండరామస్వామి టెంపుల్ కూడా చాలా ఓల్డ్ టెంపుల్ అంట. 75 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్. సో, ఈ టెంపుల్‌లో మనకి డాక్టర్ సదానంద్ గారు ఈ విగ్రహాన్ని పెట్టారనమాట టెంపుల్‌లో. మనం ఈజిపురా నుంచి గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. కొంచెం లోపలికి ఉంటుంది టెంపులు. సో, ఇదంతా ఒకటే స్టోన్‌తో చేశారనమాట. దీనికోసం డాక్టర్ సదానంద్ గారు తనకి పెట్టాలనిపించినప్పటి నుంచి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని అండ్ దాన్ని వెతికాడు. అండ్ తిరువన్నమలైలో కొరకట్టె అనే విలేజ్‌లో అడవుల్లో దొరికింది అంట ఈ స్టోను. సో, ముందుగా ఫేస్ ఒకటి చేసేసుకొని తర్వాత దాన్ని తీసుకొనొచ్చారంట. కొన్ని మంత్స్ పట్టదంట ఈ విగ్రహాన్ని తీసుకొని రావడానికి. ఉండడం 108 అడుగులు అండ్ వెయిట్ కూడా 420 టన్స్ కాబట్టి తను తీసుకురావడానికి చాలా కష్టమే అయిందంట వాళ్ళకి. సో, అది తీసుకురావడం కూడా 240 వీల్స్ అంటే 240 చక్రాలు ఉన్న ఒక ట్రక్‌లో తీసుకొచ్చారంట. అది కూడా కొన్ని మంత్స్ పట్టిందంట. నాకు ఎగ్జాక్ట్‌గా ఫిగర్ అవుట్స్ అయితే తెలీదు. సో, అందుకనే నేను ఎగ్జాక్ట్‌గా మెన్షన్ చేయట్లేను. నాకు తెలిసినంత వరకు అక్కడ కొందరు స్టోరీ చెప్పారు. అండ్ మా ఇంటి దగ్గర కూడా ఒక ఆంటీ ఉందనమాట. సో, తను చెప్పిన ప్రకారం నేనైతే మీకు చెప్తున్నాను. సో, మనకి స్వామివారి మీద గూడా అందరు దేవతలు కనిపిస్తారనమాట. సరస్వతి, లక్ష్మి, పార్వతి, వినాయకుడు, శివుడు అందరిని చెక్కారనమాట స్వామివారి విగ్రహం మీద కూడా. చాలా బావుంటుంది. ఇక్కడ ఎవరైనా నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా వెళ్లి చూడండి. నిజంగా మహావిష్ణువు చూసిన ఫీలింగే మనకు కలుగుతుంది. అలాగే అనిపిస్తుంది కూడా. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే కొంచెం క్లౌడీగా అంటే ఎక్కువ మేఘాలున్నాయనమాట. మేము వెళ్ళిన రోజు కొంచెం వర్షం కొట్టేలాగా ఉంది. కొంచెం బాగా ఎండ ఉన్నప్పుడు వెళ్ళండి. అంటే ఇంకా దేవుడు బాగా కనిపిస్తాడు. మనకి కొంచెం క్లౌడీగా ఉన్నప్పుడు కొంచెం నా వీడియో కూడా కొంచెం డార్క్‌గా ఉంది. మనం 1, 2, 3 ఫోటోస్ తీసుకోవాలన్నా కొంచెం ఎండగా ఉన్న రోజు ఎళ్తే బావుంటుంది. ఇంకొకటేంటంటే అక్కడ దేవుడికి వీపు చూపించి మనం ఫోటోస్ దిగొద్దనమాట. ఎక్కువగా తీసుకోనియ్యరు. బట్ కొంచెమైతే అలౌ ఉంది. వీడియో తీసుకొనిస్తారు. అండ్ మనం విగ్రహాన్ని కూడా టచ్ చేయొద్దని చెప్తారు. బట్ దేవుడు గదా! అలా చూసాక అందరూ పాదాలు నమస్కరించాలనుకుంటారు. సో, అందరూ మొక్కుతున్నారనమాట. జస్ట్ మేము టచ్ చేసినట్టుగా చేసి మొక్కేసాము. ఎందుకంటే అక్కడ స్పెషల్‌గా పెట్టారనమాట. డోంట్ టచ్ ఫీట్ అని. సో, అయినా గూడా అందరూ మొక్కేస్తున్నారు స్వామి పాదాలు. అంటే అంత దూరం వెళ్ళాము మొక్కకుండా వస్తే ఎలా అన్నట్టుగా ఒక ఫీల్‌తో మేము గూడా కొంచెం టచ్ చేసామనమాట స్వామివారి పాదాలు. సో, ఇదనమాట స్వామివారి విగ్రహం మనకు పైనుంటుంది. రూ. 100 టికెట్ పే చేసేసి పైకెళ్ళి చూసాక కింద కోదండరామస్వామి టెంపుల్ ఉంటుంది. సో, అమ్మవారి చిన్న చిన్న టెంపుల్స్ గూడా ఉంటాయనమాట. ఇంకా అవన్నీ దర్శనం చేసుకున్నాక మేమైతే ఇంటికెళ్ళిపోయాం. సో, ఈ వీడియో మీకు బాగా నచ్చుతుందనుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకైతే చూసేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బెంగుళూరులో ఉండి ఎవరైనా నియర్ బై సిల్క్ బోర్డ్ అండ్ పీటీఎం లేఅవుట్, హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ఇటు సైడ్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా వెళ్లి చూడండి. ఎందుకంటే చాలా దగ్గరగా ఉంటుంది. 4-5 కిలోమీటర్స్‌లోనే ఉంటుంది. గూగుల్ మ్యాప్ పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చనమాట. సో, చూసేయండి. నా వీడియో చూడండి. అండ్ ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు కూడా వెళ్లి చూడండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి బెంగుళూరులో ఇంకా మంచి టెంపుల్‌తో నెక్స్ట్ వీడియో మీ ముందుకొచ్చేస్తుంది. నచ్చితే సబ్స్క్రైబ్.